గొర్రెలు కాసుకున్న దావీదుని దేవుడు ఎన్నుకొని గొర్రెల దొడ్డులో నుంచి తీసి యెరూషలేము మహాపట్టణానికి రాజుగా చేశాడు. సౌలు రాజు ఒకసారి దావీదుని కనుకొని సౌలు రాజు దగ్గర ఉంచడానికి దావీదుని తీసుకొచ్చాడు. సౌలు రాజుకి మాటికి దురాత్మ వచ్చేది. దావీదు దేవుని అభిషేకం నింపబడేవాడు. సౌలు రాజు ఎప్పుడైతే దురాత్మ వచ్చేదో దావీదు వాయిద్యాలు వాయించినప్పుడు దేవుని ఆరాధన చేసినప్పుడు ఆ దురాత్మలను వదిలిపోయేవి. మీకు 1 శామ్యూయల్ చాప్టర్ 16-23 వర్సెస్లో మీకు కనబడుతుంది. దురాత్మ ఎప్పుడైతే దావీదు హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నాడో వాయిద్యాలు వాయించినప్పుడు దురాత్మ సౌలు విడిచిపోయింది. ఈ రోజున కూడా ఈ దినాల్లో కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధించినప్పుడు దేవుని స్తుతించినప్పుడు వాయిద్యాలు ఉన్నా లేకపోయినా మరి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించినప్పుడు దేవుని స్తుతించినప్పుడు మన జీవితాలు మన బ్రతుకుల్లో మన కుటుంబాల్లో ఉన్న చీకటి శక్తులు శాతాన్య శక్తులు వదిలిపోతాయి, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. దేవుని ఆరాధించకుండా దేవుని స్తుతించకుండా ఇళ్లలో సినిమాలు టీవీలు సీరియళ్ళు రకరకాలమైన కార్యక్రమాలతో ఇల్లంతా నింపబడింది అనుకోండి, మన హృదయం అంతా నింపబడింది అనుకోండి, రకరకాల దురాత్మలు రకరకాలమైన చక్ర శక్తులు మన ఇళ్లలోనే ఉంటాయి. మన జీవితాల్లో అవి చాలా ప్రభావితం చేస్తాయి. సుఖం ఉండదు, ఇంట్లో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, చాలా భయంకరంగా మన జీవితాలు తయారవుతాయి. మన దేవుడికి ఆరాధన చేసిన మన జీవితంలో ఉన్న సమస్తమైన చక్ర శక్తులు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. సౌలు దగ్గర నుంచి వెళ్ళిపోతున్నట్లుగా మన దగ్గర నుంచి దేవుని ఆరాధన చేసినప్పుడు వెళ్ళిపోతాయి. గొలియాతు వచ్చాడు, అనేక మంది ఇజ్రాయేల్ ప్రజలందరి ముందు హేళన చేస్తున్నాడు. ఏమైనా హేళన చేస్తున్నాడు అంటే, మీలో ఇజ్రాయేల్లారా మీలో నిజమైన దేవుడు ఉన్నాడా లేడా, నన్ను గెలవడానికి మీలో దేవుడు ఉన్నాడా లేడా, నన్ను చంపడానికి మీలో ఒక మనిషి లేడా అని ఇజ్రాయేల్ని హేళన చేస్తున్నప్పుడు ఇజ్రాయేల్ అందరూ భయపడిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఎవరు కూడా గొలియాతుని చంపడానికి ముందుకు రాలేకపోయారు. ఒక సామాన్యుడు గొర్రెలు కాసుకున్న వ్యక్తి ఆ దావీదు వచ్చి ఆ గొలియాతుని నేను ఎదిరిస్తానని సౌలు దగ్గరికి వెళ్ళి సౌలు వస్త్రాలు ఇచ్చినప్పుడు వద్దన్నాడు. కత్తి చేతను ఈటి చేతను వస్త్రాల చేతను నా దేవుడు యుద్ధం జరిగించేవాడు కాదని ఆ సౌలు వస్త్రాలు ఇచ్చినప్పుడు రాజు వస్త్రాలు ఇచ్చినప్పుడు వద్దన్నాడు. ఎందుకంటే దావీదుకి తెలుసు నా మీద దేవుని అభిషేకం ఉందని దావీదుకి బాగా తెలుసు, దేవుని శక్తి తెలుసు. ఆ గొర్రెలు కాసుకున్నప్పుడు చాలా భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు దావీదు ఎదిరించాడు. ఈ రోజున కూడా మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు మనం చూసినట్లయితే యుద్ధము దేవుడు మన పట్ల జరిగేస్తారు. 1 శామ్యూయల్ 17:47 47 వర్సెస్లో 1 సమూయేలు 17:47 వచనంలో కనబడుతుంది. యుద్ధం యెహోవాదే అంటాడు దావీదు. మన జీవితాల్లో కూడా నష్టాలు శ్రమలు బాధలు ఏమొచ్చినప్పుడు కూడా మీరు ప్రార్థన చేస్తే మీ పట్ల దేవుడు నిజమైన యుద్ధాన్ని జరిగిస్తాడు.